వెల్కమ్ బ్యాక్. జననేత వైఎస్ జయంతి సందర్భంగా సిగరెట్ మద్యం మానేశారు వైఎస్ఆర్ దండు సభ్యులు. ఈ వ్యసనాలకు ఖర్చు చేసే డబ్బంతా పేదలు వృద్ధులకు ఖర్చు చేయాలనుకున్నారు. అంతేకాదు పేదలకు ప్రతి నెల ఉచిత వైద్య సేవలతో పాటు వారికి మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. నిరుపేదల గుండెల్లో కొలువై ఉన్న జననేత వైఎస్ జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. వైఎస్ ఆశయాల సాధన కోసం ఏర్పడిన వైఎస్ దండు మాత్రం స్వామి భక్తిని చాటుకుంది. వైఎస్ దండు సభ్యులు సిగరెట్ తాగే అలవాటుకు స్వస్తి చెప్పారు. ఈ అలవాటుకు దూరంగా ఉంటామని వైఎస్ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేశారు. అంతేకాదు నెల నెలా సిగరెట్ల కోసం ఖర్చు చేస్తున్న 2 నుంచి 3 వేలను పేదలకిస్తామని చైన్ స్మోకర్స్ ప్రతిజ్ఞ చేశారు. ఈ మొత్తాల్ని వైఎస్ చేపట్టిన వృద్ధాప్య పింఛన్ల కోసం ఉపయోగిస్తామంటున్నారు వైఎస్ దండు సభ్యులు. ప్రతి నెల 2వ తేదీన పేదలకు 100-200 పింఛన్గా ఇస్తూ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్తున్నారు. వచ్చింది ఆయనకి ఒక చెడు వ్యసనం ఉంది, సిగరెట్ తాగటం అనేది. అది నేను మా బోర్డు మీటింగ్లో ఆయన ఒక మీటింగ్ పెట్టాడు, సమావేశం చేసుకొని మేము మానేద్దాం అనుకుంటున్నాను సిగరెట్. ఇలాగా మానేసి దానికోసం ఖర్చు పెట్టే డబ్బుల్ని ఏదన్నా పేదవాళ్ళకి ఖర్చు పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. దానికి మేమందరం మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా ఆ రోజున మేము సమావేశం అయ్యడం జరిగింది. ఆ రోజున మేము నిర్ణయించుకుంది ఏంటంటే ఏ ఆసరా లేని వృద్ధులకి పెన్షన్గా ఇస్తే వాళ్ళకి కొంచెం ఆసరాగా ఉంటుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రికలైన పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, మన వృద్ధాప్య పింఛన్లు కానీ, 108 ఇలాంటి పథకాల కోసం, వాటి ఆశయ సాధన కోసమే మేము వైఎస్ దండం స్థాపించుకున్నాం. వాటి కోసం కృషి చేయాలని చెప్పి మేము అందరినీ, మా సభ్యులను కానీ మా మిత్రులను అందరినీ చేయటం జరిగింది. మరోవైపు తమ పాలిట దేవుడైన రాజశేఖర రెడ్డి తమ మధ్య లేకున్నా పేదలకు అండగా ఉండడం తమకెంతో సంతోషంగా ఉందని సంతోషంగా చెప్తున్నారు వైఎస్ దండు సభ్యులు. మానవ సేవే మాధవ సేవ అంటూ వైఎస్ దండు తీసుకున్న నిర్ణయం పలువురు ప్రశంసలు అందుకుంటోంది. ఈ దండులో సభ్యత్వం తీసుకోవడానికి వైఎస్ అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. హైదరాబాద్లో ఒక మాట, ఢిల్లీలో మరో మాట చెప్పలేదు.